దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన దేవతి వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ. నెలవారీ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసే 14 నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి. 1 నెల చెల్లింపుని బోనస్ గా పొందండి. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి, అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఇటీవల నియమించడంతో ఈరోజు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శుభారంభిస్తూ తొలుత చీమకుర్తిలో తండ్రి దివంగత నేత మాజీ ఎమ్మెల్యే బూచపల్లి సుబ్బారెడ్డి విగ్రహానికి శివప్రసాద్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆశీస్సులు కోరుకోవటం జరిగింది. తదుపరి దర్శి మండలం రాజంపల్లె వద్ద ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. అనంతరం అభిమానులు భారీ బైక్ ర్యాలీతో రాజంపల్లి చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేయటం, కొత్తరెడ్డిపాలెంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేయటం, దర్శిలోని గడియార స్తంభం ప్రాంతంలోనూ రెడ్డి కాంప్లెక్స్ వద్దను అలాగే పులిపాడులోనూ వైఎస్ఆర్ విగ్రహానికి బూచపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పులిపాడులో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించడం జరిగి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం పలికారు. పులిపాడు వద్ద ర్యాలీ ముగియటంతో అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు. అనంతరం తాళ్లూరు వైస్ ఎంపీపీ మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి అలాగే కె శ్రీనులు సంయుక్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను శివప్రసాద్ రెడ్డి సందర్శించడం జరిగింది. తదుపరి వారు బూచపల్లిని సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో బూచపల్లి కుటుంబీకులు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ, శ్రీమతి నందిని, విద్యాధర్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.